అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సామాజిక కార్యకర్త, సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర సమరయోధులు అండ్ సిపిఐ పార్టీ ఎమ్మెల్యే శ్రీ గురునాథరెడ్డి గారి కుమార్తె కొండా స్వరాజ్యం గారు మనతో ఉన్నారు. నమస్తే నమస్కారం మేడం. అమ్మా. సో మేము చాలా విన్నామండి మీ నాన్నగారి గురించి. అండ్ ఆయన సైన్స్ పాఠాలు చెప్పడం అండ్ టెక్నాలజీ లేని రోజుల్లోనే రేడియోలో ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని అందరికి ఇన్ఫర్మేషన్ అందించడం అనేసి ఇలా చాలా విషయాలు మేము విన్నాము. మాకు చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంది ఆయన గురించి తెలుసుకోవాలని. అలాగే తెలంగాణ సాయుధ పోరాటంలో అప్పట్లో జరిగిన పోరాటాలు ఎలా ఉండేవి, ఈ రజాకార్లని, దొరలని మేము చాలా చూసాం. అంటే మేము తెలుసుకున్నంత వరకు బుక్స్ లో చూడడము, సినిమాల్లో చూడడం తప్పితే ఇలా ఒక పర్సన్ ని కలిసి అనుభవాలు షేర్ చేసుకున్నది లేదు. సో మాకు ఇవాళ మీరు అవన్నీ కూడా తెలియచేయాలని కోరుకుంటున్నాం. నా పేరు కొండా స్వరాజ్యం. మా నాన్నగారి పేరు కొండవీటి గురునాథరెడ్డి గారు. పలివెల గ్రామం, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా. నా పెళ్లి అయినాక మాకు పెద్ద బెంగళారం కొండా ఫ్యామిలీకి వచ్చేసాను. నేను కొండవీటి నుంచి కొండా ఫ్యామిలీకి వచ్చేసాను. మా వారు కొండా లక్ష్మారెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే. కొండా ఫ్యామిలీ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. కొండా వెంకటరంగారెడ్డి గారు, కొండా నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ కింద ఉన్నారు. వీరు మాత్రం ఎమ్మెల్యే చేశారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా చేశారు. 3 times హైదరాబాద్ అసలు లోక్సభ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేశారు, అంటే కాంటెస్ట్ చేశారు, కానీ రాలేదు సీటు. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్ని ఇయర్స్ వరకు ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు? వీరా ఆల్మోస్ట్ 2014 వరకు ఉన్నారు. 2015లోనే అదైంది. ఈయన నా బ్రెయిన్ చైల్డ్ అని ఎన్ఎస్ఎస్, న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్, ఇవన్నీ చాలా మందికి, జర్నలిస్టులకు, రిపోర్టర్స్కు చాలా 200-300 మందికి చేయూతనిచ్చారు. వీళ్ళు ఫ్రీ అవన్నీ చేసుకోవడానికి, ప్రెస్ మీట్స్ అవన్నీ చేసుకొని రిపోర్టింగ్ చేయడం, ఎడిటర్స్ని పెట్టి వాళ్ళు స్కూల్ లాగా వాళ్ళకు జర్నలిజం రావాలి కదా, రాయడం, చదువుకోగానే ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. ఇదొక సెంటర్ లాగా. ఇది ఎన్ఎస్ఎస్ అంటే ఒక జర్నలిస్ట్ అందరికీ కూడా చెందాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆర్కే రాధాకృష్ణ మా దగ్గర డిస్పాచ్ బాయ్ గా పనిచేసిన అని చెప్పుకుంటాడు. ఆయన సైకిల్ మీద వెళ్ళి ఎన్ఎస్ఎస్ న్యూస్ ఎడిటర్ గా, అది న్యూస్ అన్ని ఇచ్చేస్తారు కదా పేపర్లకి, అక్కడ ఇచ్చేసి వచ్చేది. నేను ఇప్పుడు ఈ స్టాజ్కి పెరిగానంటే ఎన్ఎస్ఎస్ఏ నాకు పాఠాలు చెప్పింది అని చెప్తాడు. ఇప్పుడు అట్లా చాలా మంది, కొన్ని 100 మంది ఉన్నారు ఎన్ఎస్ఎస్ నుంచి, సార్ పెట్టిన సంస్థ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు. లబ్ధి అంటే వాళ్ళ అనుభవం ఫ్రీగా నేర్చుకున్నారు. ఎడిటింగ్, న్యూస్ రాయంగానే పేపర్కి పోదు కదా, ఎడిటర్స్ పెట్టి, క్రానికల్ సీనియర్ ఎడిటర్స్, హిందూ సీనియర్ ఎడిటర్స్, రవీందర్, ఈయన ఉన్నారు ఇప్పుడు, మురళి మనోహర్, వీళ్ళందరూ క్రానికల్ వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఎడిటింగ్ చేసి వాళ్ళకు నేర్పించడం. న్యూస్ తయారు చేయగానే రాసుకొస్తారు కదా ప్రెస్ మీట్ అటెండ్ చేసి, ఆ న్యూస్ చేయగానే దాన్ని ఎడిటింగ్ చేయడానికి వీళ్ళందరూ అనమాట. మన ఆఫీసు చాలా పెద్ద ఆఫీస్, ఎక్కడ పక్కనే హైదరాబాద్. అదే 30 years అవుతుంది పెట్టి. 1980లో పెట్టాడు. 40 ఎప్పుడు పెట్టారంటే 1980, ఇప్పుడు ఎంత 25 కదా, 45 years. అది ఇంకా నడుస్తూనే ఉంది. కాకపోతే నేను వెళ్ళేదాన్ని అక్కడ, నేను కూడా కూర్చొని రాత్రి క్లోజ్ చేయించి వచ్చేదాన్ని. 7:38 వరకు ఉంది. ఇప్పుడు సార్కి సర్జరీ అయింది, పార్కిన్సన్స్ సర్జరీ అయినందుకు కొంచెం పార్టిసిపేట్ చేయట్లేదు అందులో. పాలిటిక్స్ లో కానీ, న్యూస్ సంస్థకు కానీ యాక్టివ్గా లేరండి. ఇయర్స్ నుంచి ఆయన క్విట్ అయిపోయారు. ఇప్పుడు అంటే 10 years అవుతుంది, 10 years, ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఓకే. ఇంకా మరీ అంటే బయటికి పెళ్ళిళ్ళు, పేరెంటాలు అవన్నీ తిరిగేవాళ్ళు, పండుగలకు అన్ని చేసి తనంతర తను తిరిగేవారు. ఇప్పుడు కొంచెం హెల్ప్ కావాల్సి వస్తుంది నడకడానికి. కొండా రాజారెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు, రాజారెడ్డి జానకమ్మ. వీళ్ళు 4 అన్నదమ్ములు. మా వారితో మేము పెద్ద, కొండా ఫ్యామిలీ పెద్ద. 4 అన్నదమ్ములలో మా వారే పెద్ద మనవడి ఇంటికి కొడుకు. అంటే ఇంకా ఎవరైనా 5 మంది ఆడపిల్లలు. ఆయన తర్వాత ఎవరైనా ఉన్నారండి? రామ్దేవ్ మా మర్ది గారు. లేదు, ఈ పాలిటిక్స్ లో వారసత్వంగా లేరు, కానీ ఇప్పుడు ఈయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారేమో మా వారసత్వం కాదు, కానీ పాలెవాళ్ళు అనమాట. ఇట్లా మన అన్నదమ్ములు, తాతలు. ఇక్కడ పెద్ద ఉంది కొండా సంస్థానం. మా మామయ్య చిన్నగా ఉన్నారు అందులో. 5 మంది అన్నదమ్ముల సంతానం ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు 8వ 9వ జనరేషన్, 10వ జనరేషన్ నడుస్తుంది. వాళ్ళది ఒక పెద్ద ఫోటో, మధ్యాహ్నం కూర్చున్న వైట్ బట్టలు ఉన్నాయి. ఆయన మాత్రం గురువు అనమాట, కొండవారి. వాళ్ళందరూ 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ములలో ఇలా ఇప్పుడు కొండ రంగారెడ్డి జిల్లా ఉందా, రంగారెడ్డి జిల్లా వాళ్ళ తండ్రి కూడా అందులో ఉన్నాడు. కొండ వెంకటరంగారెడ్డి, నారాయణ రెడ్డి, చెన్నారెడ్డి గారు మామగారు, పిల్లనిచ్చిన ఆయన.
ఓకే. వాళ్ళందరూ అందులో ఉన్నారనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ. ఈ కొండ చాలా పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు. సముద్రం అక్కడ సముద్రం, కొండవీటి సముద్రం, ఇక కొండ సముద్రం. చాలా పెద్ద ఫ్యామిలీ. ఒక చిన్న గెట్ టుగెదర్ అయిందంటే కూడా 500 మంది అవుతాం మేము. 500 మంది. ఈజీగా అవుతాం పిలుస్తే అందరినీ. ఓకే. ఓన్లీ మీ ఫ్యామిలీ వరకు పిలిస్తేనే ఫ్యామిలీ 500. ఓకే. వియ్యంపులు వాళ్ళు వీళ్ళందరూ పెరిగిపోతారు కదా ఇక పిల్లలు ఉంటే. ఓకే. ఇక సారదే ఆరోగ్యం కొంచెం ఇట్లా ఉంది స్థిమితంగా. ఓకే. చాలా గర్వపడేవారు మా వారు, మా నాన్నగారు లక్ష్మారెడ్డి గారు. లక్ష్మారెడ్డి ఎంత ప్రేమ మా బాపులందరికి కూడా. చాలా మీరు నేను కూడా మా వారి గారు అంటే చాలా యాడ్ చేసేది. చాలా వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు చాలా హెల్పింగ్ నేచరు. వాళ్ళు ఏం సంపాదించుకోరు కమ్యూనిస్ట్ వాళ్ళు, వాళ్ళు మంచిగా అట్లనే ఉంటారు అని అంటుండేది. కానీ కాకపోతే కమ్యూనిస్ట్ నాన్నల మా బాపుల గురించి ఎక్కువ స్పీచ్లు అవి ఎక్కువ ఇవ్వలేదు వీళ్ళు. ఓకే. బై బర్త్ కమ్యూనిజం తెలియదు వీళ్ళకు, కాంగ్రెస్ వీళ్ళంతా. ఓకే. కొంచెం ఆపోజిషన్ పార్టీ లాగా. కాకపోతే ఇక ఇంట్లో ఫ్యామిలీ ఆపోజిషన్ ఉండదు కదా, ఎవరి తత్వాన్ని బట్టి వాళ్ళని మెచ్చుకుంటుంటాం. వాళ్ళు మంచి వాళ్ళు, మంచి ఫ్యామిలీ, చాలా మంచి అదని. మా నాన్నని చాలా మా అత్తయ్య కూడా చాలా ప్రేజ్ చేసేది. అబ్బో వాళ్ళ మర్యాద, కొండవీటి వాళ్ళ మర్యాద ఎక్కడ వస్తుంది, వాళ్ళ ప్రేమలు ఎక్కడ వస్తాయి, ఆ అమ్మ ఎవరికి రాదు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని. బిగినింగ్ లో అర్థం కాదు కదా కొత్త సంబంధాలకు, తర్వాత మంచిగా సెట్ అయిపోయినాం అందరం. ఓకే. కొంచెం ఏమైనా చిన్న డిఫరెన్స్ చెప్పండి, కొండ ఫ్యామిలీకి కొండవీటి ఫ్యామిలీకి చిన్న డిఫరెన్స్ ఏమన్నా మీకు తెలిసి ఉంటుందా? డిఫరెన్స్ ఉండదు లేదు, అంత పెద్ద ఫ్యామిలీలే. వాళ్ళకి మర్యాదలు, వీళ్ళు చుట్టడం, అది జాయింట్ ఫ్యామిలీ లాగా. వాళ్ళ అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండడం, సంస్కారం అంతా కూడా ఇక్కడ కూడా అంతా నాకు అక్కడి నుంచి వచ్చింది కూడా ఇక్కడ నాకు అబ్బింది అంతే సేమ్. ఇక్కడ కూడా అంతా మా అన్నదమ్ములు పోట్లాడుకోవడం, ఎక్కువ గట్టిగా మాట్లాడుకోవడం మా అత్తగారింట్లో కూడా లేదు. మా మెట్టినింట్లోనూ పుట్టినింట్లో అంతా చాలా పెద్ద ఫ్యామిలీ, అందరు మంచి మర్యాదగా. అన్నదమ్ములు కూడా ఏం పెద్ద లేదు, ఇప్పటికి కూడా లేదు. ఇప్పుడు మా బాపులు 3, 5, 6 తరం జరుగుతుంది మా నాన్నగారు వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా ఎవరిని బెదిరించుకున్నా గట్టిగా మాట్లాడుకోవడం లేదు. చాలా సాంప్రదాయం, ఊరు వాడ అందరూ నేర్చుకున్నారు. మా ఊర్లో అసలు ఎప్పుడు గోలగా అయ్యేది కాదు మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా. ఎందుకంటే మా నాన్నలు ఎక్కడ దగ్గర క్లీన్ చేసేసేవాళ్ళు. ఎవరు పోట్లాడుకోవడం, గట్టిగా మాట్లాడుకోవడం, అన్నదమ్ములు కానీ కుటుంబ పరంగా కానీ మంచిగా. సో మేడం చెప్పండి, అంటే మీ చిన్నతనంలో ఈ పోరాటాలు వీటి గురించి మీ నాన్నగారు మీతో అంటే ఇంట్లో చర్చించేవారా? తప్పకుండా. ప్రతి వేసవి కాలం సెలవుల్లో తప్పకుండా మాకు అందరం ఎలా పడుకునే వాళ్ళం చెట్ల కింద. బాగా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంటాయి, దాంట్లో పడుకునే వాళ్ళు. అందరు చెప్పేవాళ్ళం చిన్నప్పుడు మేము ఈ రకంగా కష్టపడ్డాము, రజాకార్లప్పుడు చాలా కష్టపెట్టారు వాళ్ళు, వాళ్ళ కోసం మేము చాలా పోరాటాలు చేయాల్సి వస్తుంది. ప్రజలందరూ కూడా అప్పుడు మేము చూడనివి అనమాట ఇవన్నీ. చూసినట్టు కళ్ళకు కట్టినట్టు ప్రతి ఒక ఇన్సిడెంట్ తను జ్ఞాపకంగా చక్కగా చెప్పేవారు అనమాట. రజాకార్లు మా బంగ్లాలు కాలబెట్టిండ్రు. పెద్ద బంగ్లా ఉండే, అది కూడా కాల్ చేశారు వాళ్ళు. అంటే అప్పట్లో ఇలా ఎవరైనా పోరాటాలు చేస్తే వాళ్ళని పోలీసులు తీసుకెళ్లడం ఇలాంటివి కూడా చాలా జరిగినాయి, చాలా వరకు జరిగినాయి కూడా. ఓకే. అంటే ఈ పోలీసులు మీ ఇళ్ల మీదకి రావడం కానీ ఇలాంటివి మీ నాన్నగారు ఎలా డీల్ చేసేవారు అసలు ఇలాంటి విషయాలు? వాళ్ళన్నీ ఎన్నో దళాలు ఉన్నాయి వాళ్ళకి. ఒక గ్రూప్ లీడర్స్ లాగా, ఒక్కొక్క గ్రూప్ లీడర్ కింద ఒక అందరి కర్ర సాములు పోరాటాలు చేయడం చేతులతోనే. వాళ్ళకి ఏమైనా ఆయుధాలా ఏమన్నా అప్పుడు ఆయుధాలు ఎప్పుడు హయగ్రీవాచారి గారు ఎవరో విజయవాడ నుంచి కొన్ని ఆయుధాలు పంపిస్తే ఆయుధాల పెట్టె కూడా వీళ్ళు లాక్కెళ్ళిండట. దాన్ని కాపాడుకోవడానికి వీళ్ళు చాలా కష్టాలు పడి ఎక్కడో గంతలు, వాగులు అవన్నీ దాటి అవన్నీ తీసుకొని ఆ సందుక అంటే పెద్ద ట్రంక్ పెట్టెలు ఉంటాయి కదా, ఆ పెట్టెలలో పెట్టి ఇచ్చేనట్టు అవన్నీ తీసుకొని అందరికి అందజేసి పోరాటాన్ని చేసి ప్రజలందరినీ చాలా వరకు ఉత్తేజపరిచి మన ఊర్లో నుంచి అందరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళు ఊరు తగలబెట్టిండు అన్నట్టు. అప్పటికే ఖాళీ చేయించేసిండట. చాలా దుర్మార్గం. కాసిం రజ్వీ ఆయన నాయకత్వంలోనే ఇదంతా జరిగిందట. ఎవరు? కాసిం రజ్వీ. రజాకార్. ఓకే. ఇంకా అప్పట్లో అంటే ఇంటికి వచ్చేసరికి మామూలుగా తల్లిదండ్రులు చిన్న పిల్లలకి చెప్పేవి కథలు ఉంటాయి, చందమామ కథలని, వాళ్ళ అనుభవాలు చెప్పింది మాకు. కానీ ఇప్పుడు మీకు మాత్రం మొత్తం డిఫరెంట్ వే వెళ్ళిపోతుంది కదా. చాలా. మేము అసలు మా నాన్నగారు అందరినీ డేట్లతో సహా ఇంత కష్టపడి, మా అమ్మ అప్పుడు కొత్తగా పెళ్ళైంది మా బాబు 1945. పసుపు బట్టలతో వెట్టి చాకిరితోని దొరలు ఎవరు కొడుతున్నారు వాళ్ళనంటే ఆ పంచాయతీ చంపడానికి పచ్చని పసుపు బట్టలతో పసుపు రాణితో
ఆ పక్క ఊరికి పోయి వాళ్ళని వాళ్ళని అక్కడ చేసి పోట్లాడుకోకుండా చేసి వెట్టి చాకరీ చేయించుకోవద్దు, మీరు వాళ్ళకి తగిన వేతనం ఇచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని కావాల్సిన పనులు మాత్రమే మీరు చేసుకోవాలి, మీకు చేయండి అని చెప్పి వాళ్ళని వాళ్ళని అక్కడ పంపించేసి వచ్చాను. ఓకే. అంటే అవన్నీ ఇవన్నీ చెప్తుంటే మాకు అబ్బా ఇంత కష్టపడ్డారా వీళ్ళు అనిపించి బాధ అవుతుంది మాకు. ఏడ్చేవాళ్ళం మేము. ఓకే. ఇంత నిజంగా ఎంత బాధపడి మేము అందరం ఇంకా చిన్న చిన్న పిల్లలు అప్పుడు పుట్టలేదు కాబట్టి చెప్తుంటేనే విన్నాయి ఇవన్నీ ఓకే. కళ్ళకు గట్టినట్టు. ఓకే. అంటే ఇవన్నీ చేయడానికి కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్ళే చేయగలరు అన్నట్టుగా అంటారు కదా! ఆర్థిక పరిస్థితి అది అప్పట్లో ఎలా వాళ్ళకి ఉంది? ఆర్థిక పరిస్థితి అంటే వాళ్ళకేం తిరగడానికి కదా డబ్బులు. ఓకే. వాళ్ళు సైకిళ్ళే ఎక్కువ సైకిళ్ళ మీదే వెళ్ళేవాళ్ళు. ఓకే. వాళ్ళకి ఆర్థికంగా అంటే వాళ్ళకేం పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్‌లు, పెద్ద ఆస్తులంటే ఇక భూములున్నాయి. ద తండ్రులు సంపాదించిన పెద్ద పెద్ద ఇళ్ళు అవన్నీ కూడా కాలబెట్టిన వీళ్ళు. వీళ్ళకి అప్పుడు ఆస్తితోని అవసరమే లేదు. ఓకే. హ్మ్. ఎట్లా ఓన్లీ ప్రజాసేవ. వైటి చాకిరీ మానిపించాలి. అందరం కుల మత భేదాలు ఉండొద్దు. మూఢనమ్మకాలు ఉండొద్దు. ఇవన్నీ కూడా రూపుమాపి వాళ్ళందరిలో మంచి సామరస్యంగా ఉండేటట్టు ఒక మంచి సమాజాన్ని నెలకొల్పాలి. మంచి ఊరిలో అన్ని రకాల వసతులు ఉండాలి ప్రజలకు. ఎవరు ఎక్కువ తక్కువ ఉండొద్దు. దున్నేవాడికి భూమి. అందరు భూములు పంచాలి. వీళ్ళేం తీసుకోలేదు. వీళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే భూములు ఇస్తారు. ఒక 10 ఎకర్స్ ల్యాండ్ గాని 500 యార్డ్స్ ల్యాండ్ గాని హైదరాబాద్లో ఇస్తారు. హైదరాబాద్లో ఎక్కడైనా వాళ్ళు చూయించుకోవాలి. కానీ మా నాన్నగారు తీసుకోలేదు అది. ఎందుకని? అందరికి ఇప్పించిన కానీ ఆయన తీసుకోలేదు. వానికి ఎందుకు దొరకలేదో మనకు తెలియదు. ఓకే. ఎంత నిర్లక్ష్యం, మనకెందుకులే అని. ఓకే. కానీ అందరికి ఫ్రీడమ్ ఫైటర్ చాలా అదేంటి పెన్షన్స్ కూడా ఇచ్చిండ్రు. ఔరంగాబాద్, ఢిల్లీ తిరుగుతూ వీళ్ళందరికీ కూడా తనతో పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పించింది అనమాట. ఓకే. కానీ చాలా పోరాటం, జీవితాంతం పోరాటమే. వాళ్ళు ఎప్పుడు సుఖంగా మంచి నిద్ర అంటే నిద్రలు పోతారు. వాళ్ళకు సంతోషం, ఆరోగ్యం, పిల్లలందరూ రావడం పండుగలకు ఇదంతా వాళ్ళ సంతోషమే. ఆ పెళ్ళిళ్ళు అయినాక మేమైనాక. అంతకుముందు అయితే స్వాతంత్రం కోసం పోరాటం. నెహ్రూ గాంధీ వాళ్ళది బాంబేలో మీటింగ్ కు నడుచుకుంటూ వెళ్ళారు బాంబేకు. ఓకే. కాలి నడకన హ్మ్. వెళ్ళి అదంతా విని మళ్ళీ ప్రజలకు ఎప్పటికప్పుడు ఇంటింటికి రేడియోలు తయారు చేసి ఇచ్చిండ్రు వార్తలు వినాలని. ఓహ్! వాళ్ళు కూడా స్వాతంత్రం కోసం పోరాడాలి కదా, వారి వంతు వాళ్ళు చేయాలని ఎక్కడెక్కడ హైదరాబాద్ ఏ ప్లేస్లలో పోరాటం కోసం ఏం చేస్తుండ్రు, మనం ఏం కష్టాలు పడుతున్నాం బ్రిటిష్ వారితోని, వాళ్ళని ఎట్లా పారదోలాలి. బీబీసీ న్యూస్ ఒకటి చాలా క్లియర్ వార్తలు ఇచ్చేదన్నమాట అప్పుడు. ఆ బీబీసీ న్యూస్ ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఈనాడు, సాక్షి అందరు వచ్చి మళ్ళీ హెడ్ ఫోన్ గోడకు పెట్టించి మళ్ళీ చూపించి ఎట్లా చేసిండ్రో చెప్పండి అని మా నాన్నగారితో ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఆ పేపర్ కటింగ్లు ఉన్నాయి అందులో, నీకు ఇచ్చిన బుక్ లో ఉన్నాయి. ఓకే. హెడ్ ఫోన్ ఉంది అందులో. ఓకే. అందుకని ఆ బుక్ స్వయంగా బాపు కోసమనే రాసిన, కానీ మా వారి గురించి అదంతా గురించి రాయలేదని నాకు కొంచెం పరిస్థితి ఉండే. కానీ కాకపోతే అది బాపు చేసిన పనులు మాత్రమే ఉన్నాయి అందులో ఎక్కువ. వాళ్ళ కొండవెట్టి ఫ్యామిలీ ఓకే. మా ఒక్క బాపు కాదు, అందరు బాపులు వారి వంతుగా వాళ్ళు చేసిండ్రు అన్నట్టు స్వాతంత్రం కోసం పోరాటం. దీనిలో తెలంగాణ సాయుధ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం అన్ని కూడా. రైతులకు ఇట్లా ఉండాలి, వాళ్ళకు వేతనాలు ఇట్లా ఉండాలి. ఇప్పుడు అందరూ భూస్వాములు వీళ్ళకి పెట్టుబడులు లేకపోతే ఏం చేస్తారు, పండిన పంట అంతా తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు అన్నట్టు, అదే పెట్టుబడులు ఇచ్చేసి మళ్ళీ తీసుకునేటప్పుడు పంట రాగానే తీసుకుంటారు కదా, వాటికి ఎక్కువ మిత్తి, నాగు అని అది ఎక్కువ కొలుసుకునే వాళ్ళట. అవన్నీ కూడా వీళ్ళు వెంట ఇంటికి పోయి వాటిని అదే తగిన విధంగా తీసుకునేటట్టు చేశారు అన్నమాట. ఒక్కసారి కాదు, వాళ్ళు ఇప్పుడు జన్మభూమి కార్యక్రమాలు చేసిండ్రు కదా, ఆ జన్మభూమి మేము పుట్టినప్పుడే ఉన్నాయి. మా నాన్నగారు చేసిండ్రు. సర్పంచ్ ఉన్నప్పుడు కోనిఫర్ వృక్షాల చెట్లని పెట్టేది. వీళ్ళు ఇస్తారు కదా జీప్లలో వచ్చేసి చెట్లు ఇచ్చిపోతారు నాటమని, అవన్నీ నాటించే వాళ్ళు. కాలువలు, మా ఇళ్ళన్ని కాలబెట్టేసి ఊరికి చక్కటి బాటలు ఉండాలంటే మెయిన్ రోడ్డుకు బస్సు పోవడానికి ఉండే రోడ్డుకు ఊర్లో ఇంటర్నల్ గా అన్ని అదే మార్గాలు ఏర్పరిచిండ్రు, వీళ్ళే చేయించిండ్రు. మా ఇల్లు కాలబెట్టినాక మా ఇంటిది అంతే అవి చేసిండ్రు. మా ఇల్లు బాట అంటారు కదా, ఆ బాట చేయడానికి. ఓకే. అలా ఒకవేళ కాలబెట్టేసిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉండేది అసలు? అందరిని ఖాళీ చేపించేసాను. కొంచెం మిగిలిపోయింది అదంతా, గోడలు ఉన్నాయన్నట్టు, మొత్తం టాప్ అంతా మాలిపోయినాయి. ఇక వాళ్ళ పరిస్థితులు చిన్న చిన్న ఇండ్లు కట్టుకున్నారు అప్పుడు. తర్వాత దరజాకాలతో కాల్ చేసిండ్రు బంగ్లా. ఓకే.
ప్రాణ నష్టం అనేది ఏముండే? ప్రాణ నష్టం ఎక్కువగా కానియకుండా ఆస్తి నష్టం ముందే జరిగేది. ఖాళీ చేపించేసిండ్రు బాపులు. ఓకే. వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది కదా. వాళ్ళకి సమాచారం గూఢాచారం వచ్చేసేది. గూఢాచారాలు చాలా ఉంటాయి కదా. ఓకే. దాని ఓకే. ద్వారా మనకు తెలిసి చాలా వరకు ఖాళీ చేసిండ్రు ఇండ్లల్లో. అంటే ఇప్పుడు ఈ మీరు కొంతమంది చేయమని ఆపోజిట్ చేసిండ్రు. మేము ఓకే. ఎందుకు చేయాలి, ఏమన్నారు మమ్మల్ని ఏమన్నారు అది అన్నట్టుగా. లేదు లేదు, సైన్యం వచ్చేస్తుంది, రజాకర్లు వచ్చేస్తున్నారు, మీరు ఖాళీ చేసేసుకోవాలి ఇల్లు, ప్రాణ నష్టం జరగకుండా ఉంటే చాలు, ఆస్తి నష్టం ఎంతైనా పర్వాలేదు అని ఇంకా వాళ్ళు అలా వచ్చి చెప్పిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేయించేసారు చేసేయాల్సిందే. ముందు రోజే. అలా మన ఆస్తి, మన ఎంతో ఇష్టమైన ఇల్లు ఏం ఉన్నా లేదు, సరే అప్పుడు అప్పుడు ఏం ఇంకా పెట్టుకోలేదు. వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిండ్రు. ఓకే. అంటే ఇప్పుడు ఈ గూఢచారులు వీళ్ళందరూ అన్నారు కదా. గూఢచారంటే వీళ్ళే వార్తలు తెలుస్తూనే ఉంటాయి కదా వాళ్ళకు. ఓకే. ఇప్పుడు అవన్నీ ఏమున్నాయి ఫోన్లో, అప్పుడు ఏమున్నాయి ఏమి లేవు. జస్ట్ ఇట్లా వచ్చి చూసుకోవడమే. అప్పట్లో పావురాల ద్వారా ఏదో న్యూస్ పంపించేది, అది నిజమేనా? అది నేను నాకు మీకు తెలీదా? బాబులు ఏం ఓకే. చెప్పలేదు. ఓకే. ఓకే. బాబులు చూసిండ్రు ఓకే. పోతుండే అట్లా. ఓకే. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, అంటే మీ నాన్నగారు ఇలా పోరాటంలో, పాలిటిక్స్ లో అన్నిట్లో ఉన్నారు కదా. మరి ఆయన తర్వాత తరం ఎవరున్నారు ఇప్పుడు పాలిటిక్స్ లో? మా ఫ్యామిలీలో అయితే మా మా బాపులు ఎవరిని తీసుకురాలేదు ఏమంటారు ఆ వేలో. ఓకే. అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా నేను కూడా ఏదైనా చెయ్యాలి చేయాలి జనాలకి అని చెప్పేసి? అంటే మాకు బాప ఏమో అంతగానో అది చేసినా కూడా తన పిల్లలను అట్లా చేయాలని లేదు. చదువుకోండి చదువుల మీదే చేసారు, చదువులకు ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. డాక్టర్స్ కానీ అది చేయండి ఇది చేయండి ఇట్లా మంచి మంచి అలవాట్లు నేర్పించారు, మంచి సంస్కారము అవన్నీ ఇప్పించారు. ప్రేమ ఆప్యాయత, పెద్దలను గౌరవించడం, ఇవన్నీ వ్యాయాలు చేయాలి, ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఇవే చెప్పిండు. కానీ రాజకీయాల గురించి మాకు ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు. మీరు కూడా రండి. మా తమ్ముళ్ళు కూడా ఎవరు పోలే. ఓకే. మీ మదర్ ఏమైనా పార్టిసిపేట్ చేసేవారా? మా మదర్ చేశారంటే తన వంతుగా. ఇప్పుడు మేము అందరం పుట్టలేదు కాబట్టి రజాకార్లో తను కూడా బాబుతో సహా చేసింది అన్నమాట. అట్లా అంటే మనోహర్ పంతులు మా ఇంట్లో ఉన్నాడు ఆయన, రామన్నపేట దగ్గర. ఆయన చెప్తుంటారు అమ్మ కూడా చాలా కష్టపడ్డది బాబుతో. మనోహర్ పంతులు తెలుసా నీకు? అదే ఆయన చెప్తుండేది ఊరికే, అమ్మ కూడా చాలా కష్టపడ్డది అమ్మ, నేను కళ్ళ నీళ్ళు తెచ్చుకునేది, రజాకార్లతో పోరాటానికి తను ఉరుకులు పరుగులు తీసేది, ఇటు నుంచి అటు నుంచి. అయితే ఆ లాస్ట్కు ముక్తిపల్లి అనే గురువు వాళ్ళ ఇంటి ఉంచినట్టు అమ్మని తీసుకుపోయి. ఓకే. అట్లా. సో ఇప్పుడు మీకు అంటే మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ తెలంగాణ పోరాటంలో విజయం ఎంతో కొంత తెచ్చుకున్నారు, అండ్ ఎంతో ఇచ్చారు కూడా ప్రజలకి, తర్వాత తరాలకి ఎంతో అందించారు కదా. సో మీరు అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టే ఉందా సొసైటీ? మా నాన్నలే చూడలేకపోయింది ఇప్పుడు నడుస్తున్న చరిత్ర. వాళ్ళే విరక్తి పొంది దూరంగా ఉన్నారు అన్నిటికీ. మేము అనుకున్నది ఏంటి, మేము సాధించాలనుకున్నది ఏంటి, ఇల్లు వాకిలి అన్ని తీసేసి అందరికి భూములు పంచి పెట్టేసి దున్నేవాడికి భూమని వీటికి అందరు కష్టపడి చేసిండ్రా. ఇప్పుడు ఎవరు ఏం చేస్తుండ్రు, అన్ని పథకాలు పెట్టి లేజినెస్ చేస్తుండ్రు, లేజీగా తయారు చేస్తుండ్రు అందరినీ. అవి అందరికి అందవు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు అందరికి అన్ని అందుతాయా? కొంతమందికి 10% అందుతాయి వాళ్ళు చెప్పినాయి. ఆ 10% టీవీలలో ఛానళ్ళలో. పథకాలు ఇవ్వకపోతే గెలవరు వాళ్ళు. ఇప్పుడు అలా అయిపోయింది సొసైటీ. మాకేమిస్తారు, ఏమిస్తారు అంతే. ఎలక్షన్ స్టార్ట్ అయిందంటే ఒక పండుగ, వాళ్ళకు 1 month 2 months మంచి తాగి తిని హాయిగా సంపాదించుకొని తిరగడం పెద్ద అది ఉత్సాహాన్ని చేసుకుంటా ఉంటారు. ఓకే. మీ చిన్నప్పుడు కానీ మీ నాన్నగారి హయాంలో కానీ ఇట్లా ఏమన్నా పథకాలు అసలు ఏమైనా ఒక్కటైనా ఉండేదా? నాకు అంత పెద్దగా పెట్టలేదు వాళ్ళు ఎక్కువగా. అంటే ఇప్పుడు పోటీ ప్రపంచం కాబట్టి ప్రస్తుతం అంటే వీళ్ళు సాధించాలనుకున్నదే చేసిండ్రు అంతే. అప్పుడు కరెంటు కూడా లేదు. మా నాన్న హయాంలోనే తీసుకొచ్చిండ్రు. చండూరు, మునుగోడు, పలివెల అక్కడ కరెంటు అప్పుడు తెప్పించండు. అసలు మీ నాన్నగారు ఏ వయసులో ఇదంతా స్టార్ట్ చేశారు? వాళ్ళు జన్మతహా వచ్చినట్టే వాళ్ళకు 9 సంవత్సరాల ఏజ్ నుంచే మా ఇంట్లో వెట్టి చాకిలు చేసేవాళ్ళు. చాకలి వాళ్ళు బట్టలు ఉతికేసి ఇల్లు ఊడ్చుడు తూడ్చుడు, మంగళ వాళ్ళు దీపాలు పెట్టడం, ఇంకా వేరే కుమ్మరి వాళ్ళు వచ్చి వంటలు చేయడం, నాన్ వెజ్ కదా మేకలు పండుగలకు దానికి మేకలు కోయడం అవి ఉంటాయి కదా, అవన్నీ చేస్తుంటే వీళ్ళకి చిన్నప్పటి నుంచే మనసు మారింది అన్నట్టు. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచే కమ్యూనిజం పార్టీ అది అని తెలియదు వాళ్ళకి. అప్పుడే కలంకం లేదు వాళ్ళ మనసు. ఎదుర్కోవాలి, ఎందుకు వీళ్ళే చేయాలి, మనం ఎందుకు ఇట్లా కూర్చొని చేయించుకోవాలి, వెట్టి చాకిళ్ళు వద్దు, అవసరమైన చేయించుకోవాలి, మన పనులు మనం చేసుకోవాలి, మనం అందరు సమానంగా చూడాలి, వాళ్ళకి తగిన వేతనాలు ఇవ్వాలి,
ఊరికే ఎట్టి చాకరీ ఎందుకు చేసుకోవాలి, వాళ్ళు వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళకు కూడా తగిన పారితోషికం ఇవ్వాలి కదా మనం చేసిన కాడికి. అవును. అట్లా 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 స్టార్ట్ చేసి ఇవన్నీ ఎదుర్కొంటూ వచ్చిండ్రు అదే మెంటాలిటీతోని, అదే మూడ్తోని, ఓకే. అంటే అదే దృక్పథం, అదే సేమ్. ఓకే. అండ్ అప్పట్లో ఫాదర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండడం, ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి అని ఉండేవారు కదా. సో మీ నాన్నగారితో మీ అనుబంధం ఎలా ఉండేది? అంటే చాలా ఫ్రీగా చాలా ఉండేవారా? ఫ్రీగా ఉండేది మేము. ఓకే. ఉమ్, అన్ని ప్రపంచ దేశాల యుద్ధాలన్నీ ఎందుకు జరిగినాయి, వాటి వలన వచ్చే విస్ఫోటకము వీళ్ళలో ఉంది రాశారు. ఎందుకు ఏ ఇయర్ అంటే మేము ఇట్లా చూసేదన్నమాట. ఊరికి బాపులకు ఇంత మంచి అవగాహన ఎందుకు ఉంది, ఎట్లా మెమరీ పవర్ ఉంది, సంవత్సరాలు డేట్స్ తో సహా యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు చెప్పేది. నాగాసాకి హీరోషిమా యుద్ధం ఎట్లా అయింది, దానివల్ల విస్ఫోటకం జరిగింది. దానికి సైన్స్ పరంగా కూడా దానికి ఏ ఐసోటోప్స్ అవి ఇవి ఏదేదైతే విచ్ఛిన్నమై ఎంత నష్టం అయింది అది ఇందులో ఉంది పుస్తకంలో. దాని గురించి కూడా రాసిండ్రు, దాని గురించి కూడా మాకు చెప్పేది. అది మేము ఇట్లా చూస్తే బాపులకు ఎట్లా గుర్తుంటది ఇదంతా అని చాలా ఆశ్చర్యం అనిపించేది. మా బాపులు మాకెందుకు ఎవరికి రాలేదు ఇట్లా, ఆ మెమరీ పవర్ రాలేదు, ఆ పట్టుదల రాలేదు. చదివిన 5వ తరగతికి ఇంత ఇంత నాలెడ్జ్ ఎవరుంటది? యూనివర్సిటీలో లెక్చరర్స్, ప్రొఫెసర్స్, స్కూళ్ళలో హెడ్ మాస్టర్స్, స్కూల్లో టీచర్స్, సైన్స్ టీచర్స్ కూడా బాపులతోని పిల్లలకు సైన్స్ పాఠాలు చెప్పించిండ్రు. ఇంట్లో బుక్ లో ఉంది సైన్స్ పాఠం చెప్తున్నట్టు బోర్డు మీద రాసి. ఓకే. సో అసలు ఈ బుక్ రాయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అసలు ఎలా వచ్చింది? బాపు చనిపోయి అంటే బాపు ఉన్నప్పుడు చేయాల్సిన పని ఎవరు ముందుకు రాలేదు పిల్లలు. అంటే మా పార్టీ వాళ్ళు కూడా రావాలి. అసలు మాది మేము రాసుకోవడం కాదు, పార్టీలో ఎంతో మంది ఉన్నారు, 100 సంవత్సరాల నుంచి ఇంతమంది వాళ్ళ సమకాలీకులు ఎంతో మంది ఉన్నారు, అందరూ చనిపోయారు ఇప్పటికి. వాళ్ళతో మేము బాపు అనుభవాలను తీసుకొని రాద్దామన్నా కూడా మాకు ఇప్పుడు ఎవరు అందుబాటులో లేరు. నర్రా రాఘవరెడ్డి గాని, చాలా మంది, ఉత్సవపల్లి సుందరయ్య గారు, వీళ్ళందరూ కూడా మా నాన్న సమకాలీకులు వీళ్ళంతా. కానీ వాళ్ళందరూ ఎవరు లేరు వాళ్ళతో, వీళ్ళు వాళ్ళ పుస్తకాలు ఏం రాసుకోలేదు అప్పుడు. మా నాన్న అంటే మా బాపు ఉన్నప్పుడు రాసిన పుస్తకంలో వీళ్ళ గురించి ఎక్కువగా రాయలేదు, ఎవరో రాసుకున్నారు. దాంట్లో కూడా కొంచెం ఏదో 1-2 పేజీలు రాశాం. బాపు ఏంది ఇంత మీరు ఎంత దేశ సేవ, రాష్ట్ర సేవ, ఊరి వాడక అందరికి ప్రతి మనిషికి మీరు సేవ చేయాలి ఉంటది, ఎందుకు మీ గురించి ఎందుకు రాయలేదు అని అంటే, ఏదో అప్పుడు వాళ్ళు మేము లేము, వాళ్ళు ఎందుకు రాసుకున్నారులేండి అని అన్నారు అన్నట్టు. మాకు అది చాలా బాధ అయింది. అందుకనే బాపు మెటీరియల్ ఇదంతా, మేము ఎక్కువ కొత్తగా రాసింది ఏం లేదు. తను అన్ని ఒక్కొక్క పేజీ తనకు రాసినాక అంతా ఇచ్చేసిన పెద్ద మెటీరియల్. ఆలోచన వచ్చింది. అండ్ మీరు ఎవరి చేత రాయించారు, ఎవరు మీకు సహాయం చేశారు? ఈ బుక్ నాకు డాక్టర్ షేక్ హసీనా పరిచయం అయింది, పక్కింట్లో ఒక రాసింది, అప్పుడు నాకు పరిచయం అయింది. నేను మా నాన్నగారిది కూడా చాలా పెద్ద చరిత్ర, నువ్వు తప్పకుండా నువ్వు రాయాలమ్మా అని చెప్పిన. సరే అంటే ఇది అయిపోయినాక చేస్తాను అని చెప్పింది. స్టార్ట్ చేసినాం. 2.5 months అట్లా పట్టింది రాయడానికి. చాలా రాత్రి పగలు కూర్చొని బాగా కష్టపడి చేసాం. అంటే మెటీరియల్ అంతా బాపు రాసుకున్నా మేమే అదే చేసినప్పటికి కూడా తను క్రోడీకరించి ఇదంతా విపులంగా చేయాలి కదా. చేతుల్లో వేరుంటది, రాసింది మళ్ళీ ఒక దగ్గర పెట్టాలంటే, దాన్ని ఒక బుక్ లాగా చేయాలంటే చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఏది ముందు ఏది తర్వాత, ఎవరిని నొప్పించకుండా అందరినీ కవర్ చేయడం. చాలా మంది స్వాతంత్ర సమరయోధులు, రైతాంగ పోరాటం, రజాకాల చేసిన వాళ్ళందరూ కదా, వాళ్ళందరూ కూడా రావాలని చాలా చేసినాం. మా తమ్ముళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ సేకరించి ఫొటోస్, వాళ్ళ గురించి చరిత్ర, వాళ్ళ అభిప్రాయాలు అన్ని రాసి పంపించిండ్రు. తనకు సహకరించిండ్రు షేక్ హసీనా. రామ్మ కూర్చో. ఇతను డాక్టర్ షేక్ హసీనా. నమస్తే. చాలా బాగా మేము ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినాం, ఇద్దరం తల్లి కూతుళ్ళ లాగా. రాత్రి అయిపోయిన ఇక్కడ ఉండమ్మా అంటుండేది రోజు బుక్ రాసేటప్పుడు. చాలా రాత్రి మళ్ళీ ఇక్కడే కూర్చొని, మా తమ్ముడు కూడా నాటుకోలో చేస్తాడు, సురేందర్ రెడ్డి అని, రెండో తమ్ముడు, తను కూడా వచ్చేది. ముగ్గురం కలిసి చాలా వాట్సాప్లలో పంపించేట వాళ్ళందరూ. ఇక మళ్ళీ మేము మేనల్లుండ్లు, మా చెల్లె, వాళ్ళందరూ కూడా వాళ్ళ మేనకోడళ్ళు అనుబంధం రాసిండ్రు తాతయ్యతోని, ఊరితోని. అదంతా తనకు. సీనియర్ జర్నలిస్ట్ అని విన్నాము. సో మీకు ఎలా అనిపించింది మేడం ఈ ఎక్స్పీరియన్స్ అనేది? అంటే యాక్చువల్లీ కొండవీటి బలగం చాలా పెద్దది. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీని ఇంట్రడ్యూస్ చేసిందే కొండవీటి బచ్చిరెడ్డి గారు, అంటే వీళ్ళ పెదనాన్న. అప్పటి నుంచి వీళ్ళు చాలా నిజాయితీగా, చాలా క్రమశిక్షణగా, పట్టుదలతో ముందుకు రావడం జరిగింది. ఈ
చరిత్ర ఒకసారి నేను పరిశోధించినప్పుడు, అంటే యాజ్ యూజువల్ మనం కూడా పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ రోజు నాయకుల్లో లీడర్షిప్ క్వాలిటీ మెండుగా ఉండేది. వాళ్ళు ప్రజల కోసమే ఆలోచించే వాళ్ళు, కానీ స్వార్థం కోసము నాకేంటి ఈ పని చేస్తే అలాంటి స్వార్థం మచ్చుకైనా కనిపించదు. ఏదైనా కానీ అంటే ఆ రోజుల్లో రాచరిక వ్యవస్థ ఓవైపు, తర్వాత వచ్చి స్థానికంగా ఉన్న సమస్యలు, అంటే వాళ్ళ నిత్యం వాళ్ళ జీవితం మొత్తం సమస్యలతోనే ముడిపడి ఉంటుంది. వీళ్ళ జీవితం మొత్తం ఆ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా మనము ఫైట్ చేయాలి, ఉద్యమించాలి అనేది దాంతోనే జీవితం గడిచిపోయింది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది అంటే మ్యారిటల్ లైఫ్ కూడా, పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ కుటుంబంతో పిల్లలతో స్పెండ్ చేసేది చాలా తక్కువ. అది నేను అబ్జర్వ్ చేశాను. అయితే ఈ బుక్ రాసేటప్పుడు దాదాపు ఒక 1000 పేజీల దాకా దాన్ని కుదించుకొని ఎడిట్ చేసి ఒక PhD గ్రంథమే అవుతుంది. మీకు 50s లో 60s లో 40s లో 30s లో జరిగినటువన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆ రోజుల్లో తెలంగాణలో గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక గ్రామంలో సబండ వర్గాలు ప్రజలు ఏ విధంగా ఉండేవాళ్ళు. ఇప్పటిలాగా డిస్క్రిమినేషన్ అప్పట్లో లేవు. అది నేను బాగా అబ్జర్వ్ చేశా. ఇప్పుడుంది కులపిచ్చి, ఆ రోజుల్లో కులపిచ్చి నేను చూడలేదమ్మా. కానీ అప్పట్లోనే ఈ వర్గాలు అంటే మీరు ఈ గుడికి రావద్దు ఇలా అని చెప్పేసి అప్పట్లో కూడా ఉన్నట్టు అసలు కొబ్బరికాయలు ఎందుకు కొట్టాలి అనేసి కూడా గురునాథ్ రెడ్డి గారు ఉన్నాయి. దాన్ని నిర్మూలించడానికి అవి కూడా అంటే మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢాచారాలను అరికట్టడానికి, నిర్మూలించడానికి చాలా ప్రణాళికలు రూపొందించుకొని, అంటే ప్రజలలో అవేర్నెస్ కోసము గురునాథ్ రెడ్డి గారు చాలా అంటే ప్రణాళికబద్ధంగా ఈ విధంగా చేయాలి. గుళ్ళ దగ్గర కూడా వెళ్ళి మహాకాళి గుడిలో బోనాలు వచ్చే కంటే ముందే మా నాన్నగారు వెళ్ళి లోపల దూరి ఉండి జంతు బలి చేస్తారు కదా, ఇప్పటి వరకు లేదు. అప్పుడు ఆయన మా నాన్నగారు ఆపేసారు. జంతు బలి, కోళ్లు కోసడం, మేకలు కోయడం, అదంతా గుడిలో తిరిగి పెద్ద దళం వచ్చేసి అందరిని, ఊరి వాళ్ళందరినీ వేసేసి ఆపేసి పోలీసులను అందరిని ఎదుర్కొని అది ఇప్పటికి రూపుమాపేసింటది. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఆ బుక్ లో దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేతి గ్రంథాల లాంటిది, ఇది ఒక గ్రంథం. నేను చెప్పిన ఇది మామూలు పుస్తకం కాదు, ఇది ఒక గ్రంథము. ఈ పుస్తకంలో ఉన్నది అందరూ ఒక్కొక్క పేజీ యూట్యూబ్ చూడకుండా, సినిమాలు చూడకుండా, అవన్నీ చూడకుండా రోజు బోర్ వచ్చినప్పుడల్లా ఒక పేజీ చదవండి తాతయ్య. ఇది మీరు చదివితే మంచి తీర్చిదిద్దబడతారు, భారత పౌరులుగా మంచి తీర్చిదిద్దబడతారు, క్రమశిక్షణ ప్రతి ఒక్కటి వస్తుంది, మంచి అలవాట్లు అలవడతాయి మీకు అని చెప్పిన. ఆ రోజులు ఏంటంటే మనకి ఇప్పటిలాగా గూగుల్ సమాచారం లేదు, పెద్ద పెద్ద లైబ్రరీస్ లేవు. నేను చెప్పే కథ ఇప్పుడు 40s 50s ఎస్పెషల్లీ గ్రామాలలో అలాంటి చోట లైబ్రరీని ఏర్పాటు చేయడము. ఆ తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత 2000 రూపాయల ఖర్చు 1600 నుంచి 2000 లోపే. ఈనాడు సాక్షి వాళ్ళు 2000 అని రాశారు. ఓకే, డజన్ మ్యాటర్, 400తో 400 కోట్లు పెడుతున్నారు. 1600 రూపాయల ఖర్చుతో ఆ రోజు ఎమ్మెల్యేగా నెగ్గడం మనము అది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అంటే ఎన్నికల మనీ అరికట్టడం ఎలా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఈయన అప్పట్లోనే వర్క్ చేశారు. ఆ తర్వాత పిల్లలకి, భవిష్యత్ తరాలకి విద్యనే మనం ఇచ్చే పెద్ద ఆస్తి అని విద్య పట్ల ఎక్కువ కృషి చేయడం గాని, సాంకేతికంగా కూడా ఆంటీ ఆల్రెడీ చెప్పారు కదా, చెప్పింటారు మీరు, నేను రాకముందు చెప్పిండొచ్చు. రేడియోలు, ఇది హెడ్ ఫోన్స్ ఆయన తయారు చేయడం, ఇంటింటికి ఇవ్వడం. రేడియోలు తయారు చేసిండ్రు. మన ఊరికే కూర్చునేది, పక్కకు కూర్చునేది రేడియోలు అన్ని సామాన్లు తెచ్చి అసెంబ్లీ చేసేసి బాక్సులలో పెట్టి ఇచ్చేది ఊరికి. డిస్కనెక్షన్ ఇవ్వాలంటే ఈ రోజు మనకు 400 OTT, ఆహా, ఇవన్నీ డబ్బులు లేకపోతే ఏమీ జరగదు. ఆ రోజుల్లో ఫ్రీగా ఇచ్చేది రేడియో అంటే పెద్ద డబ్బులు విషయం అన్నమాట. వితౌట్ ఫీ, ఏమి తీసుకోకుండా ఫ్రీగా చేయడము అది గొప్ప విషయం. అలాగే అన్నదమ్ములు కలిసి ఉండడం, ఐకమత్యంగా ఉండడం, తర్వాత వచ్చి తోడికోడళ్ళు ఐక్యంగా ఉండడం, తమ్ముడు పిల్లల్ని సొంత పిల్లలు లెక్క చూసుకోవడము, అది నేను బాగా ఆ ఆప్యాయత అనురాగాలు కొండవీటి కుటుంబంలో చూసాను. అంటే కుటుంబ విలువలు 100% ఉన్నాయి. కుటుంబ విలువలు, సామాజిక విలువలు, అంటే క్రమశిక్షణ. మామూలుగా ఇప్పుడు నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కొంచెం వేరు కదా, ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి. మా ఇండ్లలో ప్రతి పాయింట్ ఎట్లా క్రమశిక్షణగా నేర్పిస్తారో అది నేను కొండవీటి కుటుంబంలో చూశాను.
ఇంటికి ఎవరైనా వస్తే ఆతిథ్యం ఇవ్వడం కానివ్వండి, ఎదుటి వాళ్ళ సమస్యలను వినడం, అర్థం చేసుకోవడం, వాళ్ళ చేతనైనా సహాయం చేయడం, ఇలాంటివన్నీ నేను గ్రామానికి కూడా వెళ్ళాను. ఆంటీ వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద నేను చూసానంట. బుక్ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా 7 acres స్కూల్ కట్టించారు. అక్కడైతే పుస్తక ఆవిష్కరణ రోజు గ్రామం తరలి వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చారు. చాలా పెద్దగా, చాలా మంది, దగ్గర 700 మంది మామూలు పుస్తక ఆవిష్కరణకి ఎంతమంది వస్తారు మామూలుగా మన సిటీలో అయితే? అక్కడైతే అక్కడైతే స్వచ్ఛందంగా వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చే ఒక పక్క పార్టీ వాళ్ళు, ఒక పక్క కుటుంబ సభ్యులు, మరోవైపు అంత వానలో ఆ రోజు పెద్ద అంటే ఉరుములు మెరుపులు ఉన్నా కూడా జనాలు లేసిపోకుండా అంతమంది భోజనాలు ఏర్పాటు చేసిండ్రు, అన్ని చేసి వాళ్ళు స్వచ్ఛందంగా జ్ఞాపకాలు నెమరేసుకోవడము గొప్ప విషయం. అయితే 30s నుంచి ఎంతో విశేషంగా కృషి చేసిన వీరి కుటుంబం 30s, 40s, 50s, 60s అంకుల్ తాతగారు ఎమ్మెల్యే అయ్యారు కదా. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈయన ప్రజాసేవ అంటే ప్రభుత్వంలో ఉన్నా కూడా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఎవరైనా ఉండని అటు ప్రశ్నలు ఎండగట్టడంలో, ప్రశ్నలని లేవనెత్తడంలో ఎక్కడ రాజీ పడలేదు. అది గెలిచింది ఎవరితోని? కొండా లక్ష్మణ్ బాపూజీతో గెలిచారు. ఆయన మంత్రి, కాంగ్రెస్ పార్టీలో మంత్రి మీద వాళ్ళకి ఎంత ఇన్సల్టో, 1600 ఖర్చు పెట్టుకొని సైకిళ్ళ మీద మీటింగులు పెట్టి తను గెలిచింది అనేది ఒక ఈర్ష. దానికి ఒక కేసు పెట్టింది. ప్రజలు ఓటేసి తను కావాలని తెచ్చుకున్నారు. బాపు నేను ఎమ్మెల్యే అయితే నన్ను రాలే, బాపు కావాలని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ప్రజలు. కాబట్టి మనకు ప్రజలు నచ్చిన మెచ్చిన ఎన్నుకున్న నాయకుడు అన్నమాట. సో అదే ఇంకోటి ఏంటంటే నోట్స్ కూడా ఎప్పటికప్పుడు, అంటే డైరీ రాసినట్టు వీళ్ళు నోట్స్ రాసుకున్నారమ్మా. ఇప్పుడు భారతీయుడు సినిమాలో రైటింగ్ ఉంటుంది కదా, అక్షరం అంటే భారతీయుడు, అలాంటి రైటింగ్ తో చాలా పేపర్స్ చూసాను నేను. వాటిని అన్నింటినీ నేను అర్థం చేసుకొని, షార్ట్ అవుట్ చేసుకొని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని, మళ్ళీ ఆంటీకి ఏదైనా ఉంటే ఆంటీ అప్పుడు ఉంటే ఆంటీ క్లారిటీ చేసి దాన్ని క్లారిఫికేషన్ తెలుగే కొంచెం దగ్గర మనం విడమర్చి రాస్తాము అక్షరాలు. అయితే తెలుగు భాషలో ఉర్దూ పదాలు తెలుగులోనే రాయడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ ఈ స్లాంగ్ లో, మాండలికంలో అన్నమాట. ఉర్దూ పదాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఉంటుంది అనమాట. అంటే అక్షరాలు పక్క పక్కన చైన్ లింక్ లాగా ఉంటుంది. గురునాథ్ రెడ్డి గారి తమ్ముడు రాత కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాత కూడా అలాగే ఉంటుంది. అయితే ప్రతి చరిత్రలో జరిగిన ఇంకోటి ఏంటంటే ఆ నోట్స్ వీళ్ళు రాసుకునే ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగింది ఆ సంఘటనకు సంబంధించి అప్పటికప్పుడు నోట్స్ రాసుకోవడం గొప్ప విషయం. ఆ రోజు జరిగిన సంఘటన చదువుతుంటే సజీవంగా ఫీల్ అవుతాం కదా, సజీవంగా జరిగినట్టు ఉన్నట్టు అది యాజ్ ఇట్ ఈజ్ 50 పైసలు ఎవరికి ఇచ్చారు, 2 రూపాయలు 2 అనాలు ఎవరికి ఇచ్చారు, ఏ పనికి ఎన్ని అనాలు ఖర్చు అయింది, అనాల నుంచి పైసల వరకు మొత్తం రాసి పెట్టారనమాట. అంటే జవాబుదారీతనం ఎంత ఉందో చూడండి. సర్పంచ్లు, కొండవీటి కుటుంబంలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు, సామాజిక. ఇంకోటి ఎట్లా దెబ్బలు పడ్డాయంటే వీళ్ళకి లాఠీ చార్జీలు, పోలీసులు కాల్పుల నుంచి త్రుటిలో తప్పిన ప్రమాదం అని మనం వార్తలు రాస్తాం కదా, అలా జస్ట్ షూట్ 2 ఫింగర్స్ నుంచి మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా బుల్లెట్ వెళ్ళిపోవడం. అడ్డం పెట్టుకున్నారు, బుల్లెట్ వస్తుంటే అడ్డం పెట్టుకుంటే ఈ 2000 నుంచి దూరిపోయి ఆ 2000 కట్ అయినాయి. అప్పుడు ఆపరేషన్లు అవేం బ్యాండేజ్లు ఏం లేవు, ఏదో ఆకు అల్లం పెట్టేసుకొని అందుకున్నాం కాబట్టి ఇట్లానే పోయింది. మేము అప్పుడు చిన్నప్పుడు ఊరికే తీసేది, బాపు ఇది తీసేయండి అని ఇట్లుంటే ఇట్లానే ఉంటది ఈ టైప్ లా ఊరికే తీసేసేది మేము. కానీ అది రాకపోవు, అట్లా అతుక్కొనే ఉంటుండే, ఇట్లానే ఉంది. సో ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంటే మీకు ఇన్ని మంత్స్ అని పట్టింది కదా, 2.5 months లో రాసామమ్మా. యాక్షన్ మూవీ చూసినట్టే, ఎక్కడ రజాకర్లు వచ్చారు, కత్తుల ఫైటింగ్ ఒకటి, కర్రల ఫైటింగ్ ఒకటి, షూట్ ఇది గన్స్ ఫైట్ ఒకటి. ఇప్పుడు మన బాలకృష్ణ సినిమాలో చూస్తారు చూడండి, జస్ట్ అలా మనమేమో అది కామెడీగా తీసుకుంటాం, కానీ ఇక్కడ నిజంగా రియల్ గా రోమాలు నిక్క పొడుచుకున్నట్టు. అప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లేవు, హోటల్స్ లేవు,
ఏం లేవు కదా. లాడ్జీలు ఇలాంటివి కూడా ఏం లేదు. ఉంటే చెట్ల దగ్గర, గుట్టల దగ్గర, కొండల దగ్గర దాక్కోవాలి. అంటే ఈ కొండ బ్యాక్ సైడ్ దాక్కుంటే ఆ సైడ్ వాళ్ళకి తెలియదు. ఇంకా మీద అప్పుడు డ్రోన్ కెమెరాస్ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు కదా. వాళ్ళ చెట్ల దగ్గర మూడు వైపుల వీళ్ళ మీద దాడికి వచ్చినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలి ఏంటి, ఆ పన్నాగం, ఆ ఎత్తుగడలు, ఆ వ్యూహాలు మామూలుగా ఉండేది కాదు. అసలు ప్రాణాలతో వీళ్ళు ఇంకా 93 ఏళ్ళు గురునాథ్ రెడ్డి గారు ఎలా బతికారన్నది నాకు క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇప్పుడైతే ఎవరో ఒకరు లేపేసి ఉంటారు, ఇంట్లో వాళ్ళని కొనేసి ఉంటారు కదా. ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ అలాంటి నాలెడ్జ్ మరి ఇంట్లో వాళ్ళకే ఏదో సుపారీ ఇచ్చేసి లేపిచ్చేస్తుంటారు. ఆ రోజుల్లో ఆ అన్నదమ్ముల ఐకమత్యం వాళ్ళని బతికిచ్చిందమ్మా. కుటుంబ ఐకమత్యము, పార్టీ ఐకమత్యం కూడా. తర్వాత వచ్చి పార్టీలో నిస్వార్థంగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు, రావి నారాయణ రెడ్డి గారు. ఇంకొక విషయం ఏంటంటే నెహ్రూ మీటింగ్ కి పల్వేల గ్రామం నుంచి నడుచుకుంటూ నార్త్ ఇండియా వరకు వెళ్ళడం అంటే అది చిన్న విషయం కాదమ్మా. అంటే కాలినడకన, తర్వాత వచ్చి సైకిల్. అప్పుడు నెహ్రూతో శంకుస్థాపన కార్యక్రమంలో ఇక్కడ ఉంటారు. చూడండి, మహామహులు ఉన్నారు ఫోటోలో, మీరు చూడొచ్చు. మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి ఈ సమయకు. తర్వాత కాలినడకన ఎంత దూరమైన నడవడం ఒకటి, సైకిళ్ళ ద్వారా. చాలా రేర్ సందర్భంలో కదండి ఎడ్ల బండ్లు. ఎడ్ల బండి తక్కువే అందరు కాలినడకలు, ఎడ్ల బండి అప్పుడు తక్కువే. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎడ్ల బండి, ఒక్కసారి కాలినడకలు, సైకిల్. అది ఒకసారి ఎడ్ల బండి చక్రం కూడా తీసేసి పక్కన పడిపోయింది, కూలిపోయింది. కుట్టుకుంటా వచ్చారు. ఎట్లా అంటే అన్ని చదివింది మొత్తం, రాయాలంటే మొత్తం క్షుణ్ణంగా. నాకు ఆ మైండ్ దాంట్లో నుంచి బయట రావడానికి 1 వీక్ పడింది. రాత్రి నిద్రపోతున్నా కూడా ఎవరు వచ్చి వీళ్ళు షూట్ చేశారు కదా, మళ్ళీ వీళ్ళు ఎట్లా బతికారు, ఎక్కడ దాక్కున్నారు. ఇటు నుంచి పోయింది పజ్జులు గోపాల్ రెడ్డి అని, చంపల నుంచి వెళ్ళిపోయింది. చరిత్ర చదివినప్పుడు ఈ పేర్లన్నీ మీకు తెలుస్తాయి. తర్వాత వచ్చేసి మా బాబు రాసుకునే బట్టి, మాకు చెప్పబట్టి మిగిలిపోయింది. ఇదన్నా రాసాం కనీసం. ఇంత ఏజ్ వచ్చినాక వాళ్ళందరూ వెళ్ళిపోయినాక 11 మంది బాపులు వెళ్ళిపోయినారు, లేరు. అమ్మలు వెళ్ళిపోయిండ్రు, 2 ఉన్నారు ఇప్పుడు. ఈటల రాజేందర్ గారి అత్తగారు ఉన్నారు, మా చిన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య 2, మా చిన్నమ్మ సుశీల. అంటే బ్యాక్గ్రౌండ్ లో కనిపించని ఎంతో మంది పోరాట యోధులు ఉన్నారు కదా. చాలా. అదే చెప్తున్నాను కాబట్టి తెలిసింది, లేకపోతే తెలీదు. అదే అక్కడికి అందుకనే స్కూళ్ళలో, పాఠశాలల్లో కూడా అందరికి పెట్టాలి, లైబ్రరీలో పెట్టాలి, ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాల ఆఫీసులలో పెట్టాలని అనుకుంటున్నాను. చదువుతారో లేదో తెలియదు కానీ మనకి ఇంత ఉంది ఇందులో చరిత్ర. ఇక్కడ అన్ని పుస్తకాలు ఉంటాయి, రాస్తారు ఆ పేరు మీద ఈ ఫ్యామిలీ రాస్తారు, ఆ ఫ్యామిలీ, ఆ ఎమ్మెల్యే గురించి, ఆ మినిస్టర్ గురించి ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా ఇక్కడ విషయం ఏంటంటే ఇది చదవకపోతే నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల ఖిల్లా అంటారు. అది మనము చదువుకునే రోజుల్లో బుక్ లో చూసింది. రియల్ గా నేను వీళ్ళే రియల్ గా రాస్తారని నేను అనుకోలేదు. వేరే బుక్ ప్రాజెక్ట్ టేకప్ చేసే సందర్భంలో ఆంటీ గారు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కంటిన్యూషన్ అయ్యాను నేను. నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అనేసి పేరుని సార్థకం చేసిన మహానుభావులు వీళ్ళు. మొత్తం ఎలా అంటే వాళ్ళు ఏం మిగిలి పెట్టుకోలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఈ ఈస్ట్ ఒకరు, నార్త్ ఒక లీడర్ కి అలా ఉంటుంది కదా, ఆ ఏరియా వీళ్ళు హీరో అంత కబ్జాలు ఇలా అలాంటివి ఏమి ఉండదు. వాళ్ళ అనాల నుంచి రాసి పెట్టారు, పైసల నుంచి రాసి పెట్టారు, రూపాయల నుంచి, వందల నుంచి, వేల నుంచి. ఇయర్ ఎంత ఖర్చు అయింది అంటే ఇంత జవాబుదారీతనం, ఇంత క్రమశిక్షణ, అదొకటి. అవి కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంపార్టెంట్ వే అంటే నిజం చెప్పాలంటే ఒక సైడ్ హెడ్డింగ్స్ ఎలా ఉంటుంది, సైడ్ హెడ్డింగ్స్ పికప్ చేసుకొని పెట్టడమే. ఇంకా డీప్ గా రాయాలంటే 1000 పేజెస్ అవుతుంది. ఇంకోటి, తెలంగాణ ఉద్యమంలో, నిజమైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు అసూలు బాసారు, వాళ్ళ జీవితాలను ఎవరు త్యాగం చేశారు, వాళ్ళని గనక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లయితే బాగుంటుంది. ఇప్పుడు అవార్డ్స్ కూడా ఎవరెవరికో ఇస్తారు. నిజంగా ఉద్యమాలలో పాల్గొని జీవితం మొత్తము ప్రజల కోసమే దారాదత్తం చేసిన వాళ్ళని గుర్తించి అలాంటి వాళ్ళకి అవార్డులో గాని, రివార్డులో గాని, లేదా పాఠ్యాంశ పుస్తకాలలో ఒక పాఠ్యాంశంగా పెట్టడం గాని పెడితే బాగుంటుంది. మనం ఎక్కడెక్కడ వేరే వాళ్ళ హిస్టరీస్, సక్సెస్ స్టోరీస్ చదువుతాం, మన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మనం ఎందుకు చదవకూడదమ్మా? చదవాలి అంటే ఫస్ట్ మీరంటే ఇప్పుడు బయట పెట్టారు, చాలా మంది చెప్పరు. అండ్ ఇప్పుడు మేడం చెప్పారు, మీరు పూనుకొని చేశారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్లకు తెలిసినవి చెప్తే నేటి తరాలకి
ఈ విద్య అనేది బయటకు వస్తుంది. అవును. సో మేడం మీరు చాలా మంచి పని చేశారు. థ్యాంక్ యూ. ఈవెన్ ఇప్పుడు ఫ్యూచర్ లో నెక్స్ట్ ఏమన్నా ఇలాంటి ప్రాజెక్ట్ ఉందా? నెక్స్ట్ అంటే ఎవరైనా పిలిచి ఇస్తే నేను చేయగలను. నేను చేయడానికి నాకు అంత శక్తి లేదు కదా. లేదు, రాష్ట్ర ప్రభుత్వం అయినా గుర్తించి ఏదైనా ప్రాజెక్ట్ అప్పచెప్తే అలాంటప్పుడు నేను టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ ఇంకొక విషయం చేయాలి, మా అంకుల్ గురించి మాట్లాడాలి. రాత్రి 1:30 వరకు ఆ రోజు గ్రామాల్లో ఒక 4 రెడ్డి కుటుంబాలు, తర్వాత వచ్చి యాదవ కుటుంబం, వీళ్ళు మంగలి, కుమ్మరి, కంసాలి, ఎంత మంది ఉన్నారో అన్ని ఒక్కరు ఉంటారు ఊర్లలో. అంతమంది కులాలని మర్చిపోకుండా ఈయన గోసుల పెద్ద గోసుకొండ వాళ్ళు, ఆయన ఫోటో ప్రాతినిధ్యమే. యాక్చువల్లీ ఇప్పుడు ఏమనుకుంటాము, రెడ్డిస్ అయితే కొద్దిగా రుబాబుగా ఉంటారు, వీళ్ళు ప్రౌడ్ గా ఉంటారని సొసైటీలో ఆరాకరా వింటుంటాం మనం. మా కొండవీటి ఫ్యామిలీలో అది ఆ గర్వం నేను చూడలేదు తల్లి. మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అంటే ఒక లీడర్ ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చి, ఆ క్వాలిటీ, ఆ గుణాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి దగ్గర నుంచి వీళ్ళకి అబ్బాయి అన్నమాట. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇంకొకటి ఏంటంటే మా అంకుల్ అని అనిచిపోయారు, కొండవీటి సురేందర్ అంకుల్ కూడా గోసుకొండ వారి ఫోటో కోసము ఒక 1 వీక్ ఆగి బుక్ ప్రింటింగ్ పోతుందంటే, ఆయన లేకపోతే అసలు లేనే లేదమ్మా. ఆయన హరిజన తెగకి చెందినవారు. ఆయన ఫోటో కోసం ఊరికెళ్ళి అక్కడ శోధించి మొత్తానికి ఫోటో పట్టుకొచ్చారు. ఆయన ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరు ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, వైశ్య కుటుంబము కోమటోళ్ళు అంటారు కదా, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఉనింది కదా, వాళ్ళ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ అంటే అక్కడ ఎవరెవరున్నారు ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామంలో ఉద్యమాలు పాల్గొన్న వాళ్ళు ఎక్కడ తేడాలు లేకుండా, అసమానతలు లేకుండా వాళ్ళని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది అనమాట. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ క్రెడిట్ గోస్ టు అంకుల్. చాలా థ్యాంక్స్ మేడం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత గొప్ప గొప్ప విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. అండ్ మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మీరు బుక్ రాసినందుకు కూడా మీకు నిజంగా ధన్యవాదాలండి. అంటే ఇలాంటివి చాలా ఉంటాయి, కానీ అదంతటిని కూడా జనాలందరికీ అర్థమయ్యే రీతిలో ఒక బుక్ రూపంలో బయటకు తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మాటల్లో ఎంతైనా చెప్పొచ్చు, కానీ అది పెన్ను పెట్టి రాయాలంటే అందరికీ సాధ్యం అవ్వదు. నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి మేడం. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ అప్పటి విషయాలు ఇవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈ బుక్ చదివితే మీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ వరల్డ్ లోకి వెళ్ళి ట్రావెల్ చేసి వచ్చినట్టుంటది. డెఫినెట్ గా మీ అందరూ కూడా చదవాలి. అండ్ ఇది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి, మనం ఇప్పుడు ఇంత ఎంజాయింగ్ గా ఈ లైఫ్ అనుభవిస్తున్నామంటే అప్పట్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత త్యాగం చేశారు, ఇవన్నీ కూడా మీకు తెలియాలి అంటే తప్పకుండా ఒకసారి చదవండి అండ్ అందరికీ షేర్ చేయండి.